మీలో పుల్లట్టు అంటే ఎంతమందికి ఇష్టం? మనం ఈరోజు పుల్లట్టు పల్లి చట్నీ, పుట్నాలు, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు నానబెట్టింది, ఒక 2 పచ్చిమిర్చీల తుంపుకొని వేసుకోవాలి, కొంచెం కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు. దీన్ని ఇప్పుడు చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ. ఆవాలు, తాలింపు అనేది నేను తీసి పెట్టుకుంటున్నా. మనం చట్నీ తినేటప్పుడు దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఇది పంటి కిందికి వస్తే దానికోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీరాకు, వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను. ఆవాలు చిట్పట్ అన్నాక ఇది వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం తీసి పెట్టుకునే ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం పసుపు. ఇవన్నీ దూరగా వేగిపోయినాయి. చాలామంది ఏంటంటే చట్నీ చేసేసి తాలింపు అనేది దానిలో కలిపేస్తారు. అలా కాకుండా మనము తినేటప్పుడు ఇలా పైన వేసుకుంటే పప్పులన్నీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. పంటి కిందికి వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇది ఒక 2-3 డేస్ వరకు కూడా ఈ తాలింపుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చట్నీ పైకి పుల్లట్టు వేసుకోవడానికి ఒక తాలింపు పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెంక వేడెక్కాక ఒక్క స్పూన్ వేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలి. ఈ బబుల్స్ అనేవి తప్పకుండా రావాలి, అప్పుడే గుల్లగా వస్తుంది. ఇది దోశలాగా పలచగా వేసుకోవద్దండి, ఇలా మందంగా వేసుకోవాలి. 1 మినిట్ లిడ్తో కవర్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉబ్బిందో. పైనంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా ఉంటుందండి ఈ అట్టు. ఫస్ట్ అయితే పెంక బాగా వేడిందండి, మళ్ళీ ఒకటి వేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చట్నీ అండ్ సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇందులో ఇలా కలిపేసుకొని తిన్నామనుకోండి, పప్పులన్నీ క్రిస్పీగా ఉంటాయి, పంటి కిందికి వస్తాయి. చట్నీతో సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఒక్క చట్నీ ఉన్నా కానీ సరిపోతుంది. చాలా బాగుందండి పుల్లట్టు.